హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ సాయితన్వి. ఈరోజు వరలక్ష్మి వ్రతం అని చెప్పి మా పిల్లలను తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చూసారా మా పెద్ద పాప అవుట్ఫిట్ ఎలా ఉంది, కస్టమైజ్ చేయించాను. హాయ్ సాయితన్వి అంటే ఎలా చూస్తుందంటే లిప్స్టిక్ తనది పోవద్దని చెప్పి తన లిప్స్ అలా పెట్టేస్తుంది అన్నట్టు. చూసారా మా మమ్మీ, మా వీరు ఎక్కడెక్కడ కోతి పనులు చేస్తూనే ఉంటాడు. మా మమ్మీ హాయ్ చెప్పింది తను. మా మమ్మీ ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి రెడీ అయ్యి కారులో ఉన్నాము. మా పాప ఏమో ఆలోచిస్తుంది ఏం మాట్లాడాలో. చిన్న పాప ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. మా వీరు ఏమో కోతి పనులు చేస్తూనే ఉంటాడు, సోప్ ప్యాకెట్ కావాలని చెప్పి. ఇది నా పిల్లలు. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతంకి వెళ్తున్నాము. సోప్ ప్యాకెట్ కావాలని చెప్పి ఏడుస్తుంది మా చిన్న పాప. తను మా చిన్న చెల్లెలు సుష్మా అని, మా పిన్ని కూతురు. చాలా మంచి పాప, చిన్న చెల్లెలు కదా, కొంచెం లాడెక్కువ మా ఇంట్లో. పసుపు పెట్టని కింద మీద అవుతుంది నాకు, కానీ పెడుతుంది. అతి త్వరలో మా చిన్న చెల్లెలు పెళ్ళి కూడా ఉంది. అప్పుడు కూడా మంచి మంచి బ్లాగ్స్ చేస్తాను మా చెల్లెలు తీసుకొని. మా చిన్న పాప కూడా పెట్టాలంట. రెడీ అంటే పసుపు అవన్నీ కావాలని అందరికీ ఇట్లా మా అమ్మ నాకు కావాలని చెప్పి తను చెప్పింది. మా పెద్ద పాప కూడా పెట్టుకొని వెళ్ళిపోతుంది కూడా అక్కడ. నాకు పెట్టలే అని చెప్పి తను ఏడుస్తుంది. ఆడపిల్లలకి పండుగలప్పుడు పసుపు పెట్టాలని సాంప్రదాయం అంతా నేర్పేయాలన్నట్టు, అంతే కదా. వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా. మా ఇంట్లో చిన్నగా చేసుకున్నాం, కానీ మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అంతా గ్రాండ్గా చేస్తారు వరలక్ష్మి వ్రతం. నాకు పిల్లలతో కాదనే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నట్టు ఆశీర్వాదం తీసుకోనికి. అసలు మా చెల్లెలు కూతురు తను. దేవుడా నన్ను కరుణించు అని చెప్పి బాగా మంచిగా మొక్కుకుంటున్నాను నేను. నా కష్టాలన్నీ తీసేసే దేవుడా అని చెప్పి. ఫొటోస్ అన్నీ మా చెల్లెలు తీస్తుంది నాకు. పసుబొట్టుస్తుంది మా చెల్లెలు ఇప్పుడు. అంటే ఇవన్నీ పెళ్ళికి ముందు నేర్చుకోవాలి కదా అని చెప్పి అన్నీ ట్రైనింగ్ చేపిస్తున్నాను అన్నట్టు. కానీ ఒక్కటొక్కటి మర్చిపోతూనే ఉంటుంది మా చెల్లెలు. పసుబొట్టు ఇవ్వాలి, పసుపు పెట్టాలి, గంధం పెట్టాలని ఏం తెలియదు దానికి. ఇప్పుడిప్పుడే మేము ట్రైన్ చేస్తున్నాము. తను బాగా నేర్చుకుంటున్నాను అంటూ. రేపటికి అత్తగారింటికి వెళ్ళాక మిస్టేక్స్ చేయొద్దు కదా, అందుకోసమే నేర్చుకుంటుంది మా చెల్లెలు. మళ్ళీ మర్చిపోతుంది ఏదో ఒకటి. నేను అన్నీ చెప్తున్నా అంటే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను అన్నీ నేర్పిస్తున్నాను తనకు. చాలా మంచి పాప మా చెల్లెలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సా అండ్ సాయితన్వి. వీడియో ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి, సరేనా? ఏమైనా మిస్టేక్స్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, అంతే కదా. ఇప్పుడు కాలు మొక్కితే కూడా మా చెల్లెలు కాలు మొక్కని కూడా కింద మీద అవుతుంది అన్నట్టు. కాలు మొక్కే తల్లి అని చెప్పి నేనే ఉల్టా చెప్తున్నా మా చెల్లెలకి. మంచి ఆశీర్వాదం ఇచ్చిన, తొందరగా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.